హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేశానండి. ఒకసారి నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఇలా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోని ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసానండి. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, నేను అందుకని ఎక్కువ వేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వాటర్లో నేను వంకాయ కోసి పెట్టుకున్నానండి, అదైతే ఇంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా కలిసిన తర్వాత కొబ్బరికూర నేను యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో దించుకునే ముందు మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకుంటే టేస్టీ వంకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.